ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి జనక మహారాజు సృష్టి యొక్క రహస్యాలను గురించి, ఆత్మను గురించిన సమాధానాల కోసం ఒక మహాసభను ఏర్పాటు చేశారు. బహుమతిగా 1000 ఆవులను నిలబెట్టి వాటి కొమ్ములకు బంగారు నాణేలున్నటువంటి సంచులను కట్టించి ఇలా ప్రకటించాడు. మీలో ఎవరు తమను అత్యంత జ్ఞానవంతుడిగా భావిస్తారో వారు ముందుకు వచ్చి ఈ ఆవులను తీసుకుపోవచ్చు అని ప్రకటిస్తాడు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి మాత్రమే తన శిష్యుణ్ణి పిలిచి ఆ ఆవులను తీసుకెళ్ళమని ఆదేశిస్తాడు. ఇది చూసి మిగతా వారు యాజ్ఞవల్క్యుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. యాజ్ఞవల్క్య మహర్షి అందరి ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వేద జ్ఞానాన్ని ప్రదర్శించి అందరి నోరు మూయిస్తాడు. అప్పుడు సభలో వాచక్నవుని కుమార్తె గార్గి నిలబడి యాజ్ఞవల్క్య మహర్షిని అత్యంత గంభీరమైన ప్రశ్నలను అడగడం ప్రారంభించింది. గార్గి అడిగే ప్రశ్నలకు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు ఇస్తాడు. వీరిరువురి మధ్య జరిగిన ఈ సంవాదం మన వేద ప్రాచీన గ్రంథమైన బృహదారణ్యక ఉపనిషత్తులో చాలా చక్కగా పొందపరచబడింది. జ్ఞానతృష్ణ కలవారు మరియు సాధకులు వారి సంభాషణలను ఖచ్చితంగా విని తీరవలసిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం. గార్గి ప్రశ్నిస్తూ, ఓ యాజ్ఞవల్క్య మహర్షి, దేనిని తెలుసుకుంటే మిగతా అన్నింటినీ తెలుసుకున్నట్లు అవుతుంది అని అంటుంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానమిస్తూ, ఓ గార్గి, బ్రహ్మజ్ఞానులు చెప్పిన దాని ప్రకారము బ్రహ్మమును తెలుసుకోవడం ద్వారా అన్నీ తెలుసుకున్నట్లు అవుతుంది. బ్రహ్మమే సమస్తానికి ఆధారం మరియు మూలము. అది నిత్యమైనది, అఖండమైనది, అతి సూక్ష్మము, మనసుకు అందనిది, అతి సర్వప్రాణులలోనూ ఆత్మగా మరియు సమస్తానికి సాక్షిగా సమస్తాన్ని నియంత్రించేదిగా ఉంది. బ్రహ్మము మాటలకు, ఆలోచనలకు అందని పరమసత్యం, ఎలాంటి లక్షణాలు లేనిది అని సమాధానం ఇస్తాడు. కానీ గార్గి అంతటితో సంతృప్తి చెందలేదు. బ్రహ్మం అంటే ఏమిటి? దాన్ని తెలుసుకోవడం ఎలా? దాన్ని ఎలా వర్ణించాలి అని మళ్ళీ ప్రశ్నిస్తుంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానమిస్తూ, బ్రహ్మాన్ని మాటలతో నిర్వచించలేము, ఇంద్రియాలతోనూ గ్రహించలేము, మనసుతో పూర్తిగా అందుకోలేము. దాన్ని స్వ అనుభవంతోనే తెలుసుకోవాలి. బ్రహ్మమును ఇది కాదు, అది కాదు అంటే నేతి నేతి అని మాత్రమే చెప్పగలము. పేరు పెట్టగలిగినది మరియు చూడగలిగినది, వినగలిగినది ఏది కూడా బ్రహ్మము కాదు. బ్రహ్మము అన్ని ద్వంద్వాలకు అతీతం అని సమాధానమిస్తాడు. మళ్ళీ గార్గి ఇలా ప్రశ్నిస్తుంది, అయితే బ్రహ్మస్వరూపమేమిటి? దాని రూపం ఎలా ఉంటుంది? అది చేసే పని ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానమిస్తూ, బ్రహ్మమే సత్యం, బ్రహ్మమే చైతన్యం మరియు అనంతం. దానికి రూపం లేదు, గుణాలు లేవు. అది నిర్గుణం మరియు నిర్వికారం. బ్రహ్మమే ఆనందం, శాంతి మరియు ముక్తి. బ్రహ్మమును చేరుకుంటే ఇక ఏ కోరికలు ఉండవు అని చెబుతాడు. అప్పుడు గార్గి ఆశ్చర్యంతో మళ్ళీ ఇలా ప్రశ్నిస్తుంది, బ్రహ్మం ఎలా సత్యమవుతుంది? అది అనంతం ఎలా అవుతుంది? దానిని పరమజ్ఞానం అని చెబుతున్నారు కదా, పరమజ్ఞానం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తుంది. దానికి యాజ్ఞవల్క్య మహర్షి సమాధానమిస్తూ ఇలా అంటాడు, ఏది మార్పు లేకుండా అన్ని వేళలా ఉంటుందో దానినే సత్యం అంటారు. బ్రహ్మము మార్పు చెందనిది,
సర్వదా ప్రకాశిస్తూనే ఉంటది. అందుకే అది నిత్యం మరియు జ్ఞానం. బ్రహ్మము పరిమితులు లేనిది, సర్వవ్యాపి. అందుకే అది అనంతం. బ్రహ్మం స్వయంగా సంపూర్ణమైనది. అందుకే బ్రహ్మం ఆనందం. బ్రహ్మము కలతలు లేనిది. అందుకే అది పరమశాంతి. బ్రహ్మము స్వతంత్ర రూపం. అది సమస్తానికి మూలం మరియు సమస్తానికి సారం. అనగా ప్రతి వస్తువు బ్రహ్మానికి భిన్నంగా ఉండదు అని అంటాడు. అప్పుడు గార్గి మళ్ళీ ఇలా అడుగుతుంది, అయితే బ్రహ్మం మరియు జగత్తుల మధ్య సంబంధం ఏమిటి? బ్రహ్మం సృష్టిని ఎలా జరుపుతుంది మరియు ఎలా నిలుపుతుంది మరియు ఎలా లయం చేస్తుంది అని అంటుంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానమిస్తూ, బ్రహ్మం అద్వితీయం అంటే రెండవది లేదు అని అర్థం. తన చిత్ శక్తితో జగత్తుగా భాషిస్తుంది. అదే సమయంలో జగత్తుకు అతీతంగా కూడా ఉంటుంది. తన శక్తితో జగత్తును సృష్టిస్తుంది, అలాగే ప్రకాశింపచేస్తుంది, మళ్ళీ తనలో లయం చేసుకుంటుంది అని అంటాడు. కాస్త అయోమయానికి గురైన గార్గి మళ్ళీ ఇలా ప్రశ్నిస్తుంది, బ్రహ్మమే జగత్తుగా గోచరిస్తుంది అని అంటారు, అదే సమయంలో జగత్తుకు అతీతంగా కూడా ఉంటుంది అని అంటున్నారు, మరి బ్రహ్మమును గుర్తించడం ఎలా అని అడుగుతుంది. అందుకు యాజ్ఞవల్క్య మహర్షి చిన్నగా నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు, మనకు అశాశ్వతమైనది ఏదో గుర్తించి దాన్ని వేరు చేయాలి. అనిత్యమైన దాని నుండి నిజాన్ని గ్రహించాలి. సూటిగా చెప్పాలంటే మన అజ్ఞానాన్ని అధిగమించాలి. మన ఆత్మే బ్రహ్మము అని గ్రహించినప్పుడు మరియు మనమే ప్రపంచమని గ్రహించినప్పుడు, సమస్తం ఒక్కటేనని తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. గార్గి నిశ్శబ్దంగా నిలిచింది. ఆమె మెల్లగా ఇలా అడిగింది, మన ఆత్మే బ్రహ్మమైనప్పుడు మన పుట్టుక దేనికి? యాజ్ఞవల్క్య మహర్షి మృదువుగా ఇలా చెబుతాడు, మన జీవిత లక్ష్యం బ్రహ్మాన్ని తెలుసుకోవడం, మనమే బ్రహ్మస్వరూపంగా నిలవడం అని అంటాడు. ఓ గార్గి, ఇదే పరమజ్ఞానం, ఇదే నిగూఢ రహస్యం, ఇదే ఉపనిషత్తుల మరియు వేదాల సారం కూడా ఇదే అని అంటాడు. తన ప్రశ్నలకు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు విని పరమ సత్యాన్ని గ్రహించిన ఆమె ఎంతో వినయంగా యాజ్ఞవల్క్య మహర్షికి నమస్కరించి ఇలా అంటుంది, ఓ మహర్షి, ఈ సభలో మీరు నిజంగా అత్యంత జ్ఞానవంతులు. మీరు నాకు పరమ సత్యాన్ని బోధించారు, పరమానంద రూపమైన పరబ్రహ్మాన్ని తెలియజేశారు, ఆత్మస్వరూపాన్ని బోధించారు. ఇప్పుడు నాకు ఎలాంటి సందేహాలు లేవు. నా సందేహాలన్నింటికీ సమాధానంను తెలియజేసినందుకు మీకు నా ప్రణామాలు అంటూ నమస్కరిస్తుంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సున్నితంగా చిరునవ్వు చిందించి ఇలా అంటాడు, ఓ గార్గి, నీవు యోగ్యమైన శిష్యురాలివి మరియు యోగ్యమైన ప్రత్యర్థివి. నీవు ఎంతో నిగూఢమైన ప్రశ్నలను అడిగావు, శ్రద్ధతో విన్నావు. నీవు నీ ధైర్యానికి, నీ మేధస్సుకు, నీ జ్ఞాన జిజ్ఞాసకు నా అభినందనలు అని అంటాడు. జై శ్రీరామ్.